ఆరెట్ స్పెషల్ సర్వపిండి, బియ్యం పిండి కొద్దిగా తీసుకోవాలి, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, కారం, ఉప్పు, ఒక 2 ఉల్లిగడ్డలని చిన్నగా కట్ చేసుకున్నవి, కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నవి, కరివేపాకు, ఇవన్నీ ఇలా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి, చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేసి రుద్దుకోవాలండి. చల్లటి టెంకనే పొయ్యి మీద పెట్టకూడదు. ఒక ముద్దలాగా చేసుకొని ఇట్లా ఉత్తుకోవాలండి. టెంకకు పైన ఇలా హోల్స్ పెట్టుకోవాలండి మధ్యలో. ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఆ హోల్స్లలో కొద్ది ఆయిల్ వేసుకోవాలి. మంచిగా కాలుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇలా కాలుతుందండి. ఇంకో వైపు తిప్పుకోవాలి. రెడీ అండి సర్వపిండి. ఇప్పుడు ఇలా కాలాక తీసుకోవాలండి, ప్లేట్లో వేసుకోవాలి.